ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు 1 సమూయేలు 8వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. సర్వజనుల విధి విధానాలను శాసించే శాసనకర్త దేవుడే. ఆయనకు జనులంతా సమానులే. వారు ఆయన బిడ్డలు. ఆయనే వారికి రాజు. వారిని ఆయన పరిపాలించడమే దైవ నిర్ణయం. ఈ నిర్ణయానుసారమే ఆదాము, ఆనోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ, న్యాయాధిపతులు మొదలైన వారితో దాదాపు 3000 సంవత్సరాలు గతించిపోయాయి. వినాశకాల విపరీత బుద్ధి అన్నట్లు ఇశ్రాయేలీల పెద్దలంతా ఒకనాడు వృద్ధాప్యంలో ఉన్న సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు, కాబట్టి సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు అని ఆయన్ను అడిగారు. అదే మాట 1 సమూయేలు 8వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. ఆ విధంగా ఇశ్రాయేలీలు సైన్యములకు అధిపతియగు యెహోవాను తమకు రాజుగా కాకుండా, తమను పరిపాలించకుండా దేవుణ్ణే విసర్జించారు. అంతేకాదు, అన్యదేవతా పూజలకు దాసులై ఆనాటి నుండి సర్వశక్తి సంపన్నుడైన దేవుని రాజరికాన్ని తోసివేశారు. ఈ విషయంలో దేవుని పరితాపాన్ని 1 సమూయేలు 8వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇక్కడ కొంతమంది మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, దేవుడే అన్ని నడిపిస్తున్నప్పటికీ, దేవుడే సహకారంగా ఉంటున్నప్పటికీ, దేవుడే ఏ కొదువ లేకుండా అన్ని విధాలుగా సహాయం చేస్తున్నప్పటికీ, ఆరోగ్యం ఇస్తున్నప్పటికీ, క్షేమం ఇస్తున్నప్పటికీ దేవుణ్ణే ఆశ్రయించరు. వారు కాకుండా వారికి ఏం కావాలంటే, దేవుడు ఇన్ని రకాలుగా మనల్ని సహకరిస్తూ, ఇన్ని రకాలుగా మనల్ని ప్రోత్సహిస్తూ, ఇన్ని రకాలుగా మనం ఆరోగ్యం ఇస్తూ, ఇన్ని రకాలుగా మనలను ముందుకు నడిపిస్తూ ఉంటే, ఆ నడిపించే దేవుని పక్కన పెట్టి మనకు మనుషులు కావాలి, దేవుడే దిక్కుగా ఉంటే మనుషులు మనకు దిక్కుగా కావాలని అనుకుంటాం. అట్లనే ఇక్కడ ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉన్నదంటే, దేవుడే వాళ్ళకు రాజై ఉన్నాడు, దేవుడే వారిని అన్ని విషయాలు నడిపిస్తున్నాడు, దేవుడే వారికి చక్కటి ఆలోచన చెప్తున్నాడు, దేవుడే వారికి క్షేమనిస్తున్నాడు. అయినను వారికి న్యాయము తీర్చుటకు ఒక రాజు కావాలట. ఆల్రెడీ సైన్యములకు అధిపతి యెహోవే రాజుగా ఉన్నాడు. ఆయనే న్యాయం తీరుస్తున్నాడు, ఆయనే క్షేమాన్ని ఇస్తున్నాడు, ఆయనే యుద్ధములలో విజయం ఇస్తున్నాడు. అయినప్పటికీ వారికి మళ్ళీ న్యాయం తీర్చడం కొరకు ఒక రాజు కావాలట. అయితే బెన్యామీను గోత్రంలో కీషు అనే భాగ్యవంతుడికి సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. అతడు గొప్ప సౌందర్యవంతుడు, యవ్వనుడు, బాహుబల సంపన్నుడు, ఇశ్రాయేలీల అందరికంటే మిన్న ఆజానుబాహుడు. ఒకసారి కీషు గాడిదలు తప్పిపోయినప్పుడు సౌలు తన దాసుల్లో ఒకరిని వెంటబెట్టుకొని ఆ గాడిదలను వెతకడానికి బయలుదేరాడు. అలా వెతుకుతూ ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా సంచరించాడు. వెతికి వేసరి నిస్పృహలో ఉన్న అతని పాదాలు దివ్య దృష్టి గల సమూయేలు యొద్దకు తీసుకెళ్ళాయి. అంతకు ముందే దేవుని ద్వారా సూచించబడినట్టు సమూయేలు సౌలు తన యొద్దకు వచ్చిన వెంటనే అతని తలపై తైలం పోసి రాజుగా అభిషేకించాడు. దైవ నిర్ణయం ఎంత ఆశ్చర్యకరం! తప్పిపోయిన తన గాడిదలు వెతకడానికి వచ్చిన సౌలు రాజుగా నియమించబడడం ఎంత ఆశ్చర్యం! అప్పుడు ప్రజలు రాజు చిరంజీవి అగుగాక అని జయధ్వనులు చేశారు. ఆ తరువాత సమూయేలు రాజ్య పరిపాలన పద్ధతిని జనులకు వివరించి ఒక గ్రంథంలో ఆ పద్ధతిని గ్రంథస్థం చేసి యెహోవా సన్నిధిలో ఆ గ్రంథాన్ని సమర్పించాడు. ఇశ్రాయేలీయులు అన్యజనుల వాళ్ళే కాక రాజును నియమించుకోవడం దేవుని సంకల్పానికి బద్ధ వ్యతిరేకమైంది. ఆ మాట 1 సమూయేలు 8వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడవచ్చు. ఇప్పుడు వారికి ఒక రాజు, రాజ్యం, రాజ్య పరిపాలన, పద్ధతులు, సైన్యములు, సైన్యాధిపతులు, రథాలు, రధికులు, అపార పరివారం, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. కానీ కావలసిన దైవ చిత్తం వారికి లేదు. అది వ్యతిరేకమైంది. రాజ్యపాలన, రాజ్యాధికారము నల్లేరుపై బండిలాగా దొర్లిపోతూ ఉండగా సౌలు హృదయంలో అహంకారము కూడా పొర్లిపోతుంది. నాశనానికి ముందు గర్వం నడుచును అన్నట్టు అతని అహంకారమే అతనికి శత్రువై అధపాతాళానికి దారితీసింది. ఇంతకీ సౌలు పడిపోవడానికి లేదా పతనం అవ్వడానికి కారణం ఏంటిది అంటే, బలులు అర్పించడం, యాజకత్వం నిర్వహించడం,
కేవలము అందుకోసం నియమింపబడిన యాజకులే చేయాలి. ఆ మాట 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తాం. ప్రజలందరినీ సమకూర్చి యెహోవా దేవునికి దహన బలి అర్పించడానికి ఒక ప్రత్యేక దినము కేటాయించబడి ఉంది. సమూయేలు చెప్పిన విధంగా అతడు 7 రోజులు ఆగకుండా సమూయేలు గిల్గాలుకు రాకపోవడము, ప్రజలు తన యొద్ద నుండి చెదిరిపోవడం చూసి సౌలు తొందరపడి దహన బలి అర్పించేశాడు. అతడు అలా చేసినప్పుడు సమూయేలు వచ్చి సౌలును గద్దించి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గాయకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండను. కానీ నీవు చేసిన ఈ తప్పు వలన, ఈ ఆజ్ఞ మీరడం వలన నీ రాజ్యము నిలవదని శపించాడు. ఆ మాట 1 సమూయేలు 13వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చదువుకోవచ్చు. సౌలా తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గాయకొనుట వలన యెహోవా సంతోషించినట్లు బలులు అర్పించుట వలన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గాయకొనుట, పొట్టెళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అని 1 సమూయేలు 15వ అధ్యాయం 22-23 వచనం మళ్ళీ శపించాడు. అనేకమైన పాపాలు చేసి దుర్మార్గపు పీడితుడైన సౌలుకు దావీదు ప్రార్థన చేసి సితార వాయించడం ద్వారా దురాత్మను వదిలించి స్వస్థత చేకూరేలాగా చేశాడు. ఇంతగా దేవుని మహిమను చూసి కూడా దేవుణ్ణి విశ్వసించకుండా, మారు మనసు పొందకుండా కర్ణపిశాచం గల స్త్రీని రప్పించుకొని దయ్యాలను కొలువు చేసి మరింత శాపగ్రస్తుడయ్యాడు. గొల్యాతును హతమార్చిన దావీదు వీరత్వాన్ని జనులు కొనియాడడం చూసి ఓర్వలేకపోయాడు. ఇక్కడ దావీదు వల్లనే అతనిలో ఉన్న దురాత్మ పోయింది. అలాంటప్పుడు దావీదు మీద ఒక మంచి మనసు కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది కూడా అంతే, సహాయం చేసిన వారిని, వాళ్ళు బాగుపడడానికి కారణమైన వారిని ద్వేషాన్ని, అసూయను, ఈర్ష్యను, కక్షను ఇవి చూపిస్తున్నారు. సేమ్ సౌలు దావీదు మీద చూపించినట్టుగా. సో అట్లా చూపించినప్పుడు వారేమి గొప్పవారుగా ఏం కాలేదు. వాళ్ళ పతనానికి వాళ్ళే మెట్లు వేసుకున్నట్టుగా వాళ్ళు గ్రహించాలి. ఎవరైతే సహాయం చేసిన వారిని అనేక పరిస్థితుల నుంచి నిన్ను చేయి పట్టుకొని నడిపించి నీకు ఒక అండగా దండగా హాయిగా ఒక తోడుగా నిలబడి నీ ప్రతి సమస్యలో ప్రతి కష్టంలో నీతో నుండి వారి ద్వారా నువ్వు మేలు పొందుకొని వారిని మర్చిపోయినట్లయితే ఇక్కడ దేవుడు నువ్వు ఎవరినైతే మర్చిపోయావో వారినే మళ్ళీ సింహాసనం ఎక్కించి వారిని నీ కిందికి తీసుకొస్తాడు. నువ్వు ఎవరినైతే త్రోసివేసినావో వారినే దేవుడు తలగా ఉంచుతాడు. వారికే దేవుడు రాజ్యాన్ని, అధికారాన్ని ఇస్తాడు. గాడిదలను కాసే కొలువు నుండి దేవునిచే పిలువబడిన దైవాత్మ చేత అభిషేకించబడి దేవునికి ప్రతినిధిగా ఉండాల్సిన ఇశ్రాయేలీయుల ప్రథమ రాజు సౌలు, అతడు అనుసరించిన అక్రమ పద్ధతులు, బలహీనతలే అతని పతనానికి హేతువులయ్యాయి. సౌలు రాజు జీవితంతో నీ జీవితాన్ని సరిపోల్చుకొని జాగ్రత్త పడితే అది నీకు మేలు, క్షేమం. లేదా సౌలు వల్లే గర్వహంకారం కలిగి దేవుడిచ్చిన ఆ యొక్క గొప్ప అవకాశాన్ని పోగొట్టుకొని నాశనమైన మార్గం నడుస్తున్నావా? అయితే ఇందులో నువ్వు గ్రహించుకోవలసినది, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి దేవుణ్ణి విసర్జించి దేవుడే నీకు రాజుగా కర్త అంటే దేవుణ్ణి పక్కన పెట్టి ఈరోజు మనుషులను ఆశ్రయించుకుంటూ వెళ్తున్నావా? అయితే ఆ దారి కరెక్ట్ మార్గం కాదు, అది నాశనానికి దారి తీస్తుంది. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్.